వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 6వ రోజు అండి. అమ్మవారు మనకు బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈరోజు విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం. ఈరోజు శనివారం అనురాధ నక్షత్రం. ఈరోజు పనుల విజయం కోసం శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు వేసి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి ఆంజనేయ స్వామికి 108 తమలపాకులు సమర్పించండి. మనకి అమ్మవారు స్కందమాత దుర్గగా దర్శనమిస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి పూజించినా కూడా అంత ఫలితం వస్తుంది అండి. సంతానం కోసం, అన్నిట్లో విజయం కోసం స్కందమాత అమ్మవారిని పూజిస్తారు అండి. ఇక ఈరోజు మనం బాలా త్రిపుర సుందరి గురించి తెలుసుకుందామండి. మనలో ఉన్న ఆత్మయే లలితా త్రిపుర సుందరి అని ఒక అమ్మవారు చేతుల్లో పాశ అంకుశాలు, ఇక్షుధనస్సు, అలాగే పంచపుష్ప బాణాలు ధరించి ఉంటారండి. ఈ అమ్మవారికి లక్ష్మీ సరస్వతి వింజామర వీస్తూ ఉంటారు. అమ్మవారిని సేవిస్తే మనకు ఇహము పరము సిద్ధిస్తాయి. ఎప్పుడూ సంతోషం, ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక ఈరోజు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారు, అలాగే సే, సు, కే, కో, హా, హి, సో, దా, ది, ది, తు, తో అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేవారు ఈ అమ్మవారిని పూజించడం వలన గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి, గురుబలం పెరుగుతుంది. అలాగే అమ్మవారిని ధవనంతో, పొగడ పూలతో పూజించాలి. ఇలా చేయడం వలన సన్మంగళాలు ప్రాప్తిస్తాయి, సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఈరోజు లలిత అష్టోత్తర శతనామాల పాలన చేయడం కూడా చాలా మంచిది అండి. ఇక నేటి రాశి ఫలాలు. ముందుగా మేషరాశి అండి. మేషరాశి వారు ఈరోజు రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి. పెద్దగా రిస్క్ ఏమి చేయకండి. రిస్క్ అనేది ఏమి ఉండదు. ఆలోచనలు అతిగా చేస్తారు. అనవసర విషయానికి ఆలోచిస్తూ ఉంటారండి. వారు గొడవలు పడి తగాదా తీర్చమని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందులో ఇరికించే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నీలం. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రం. తదుపరి వృషభ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. మధ్యవర్తిత్వం వహించడం బాగుంటుంది. ఈరోజు ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఎరుపు. పాటించవలసిన పరిహారం శ్రీ శివాయ నమః అనే నామాన్ని జపించడం. తదుపరి మిథున రాశి వారికి ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆఫీస్ విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం విషయంలో సంతోషం ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు వంకాయ. పాటించవలసిన పరిహారం ఇష్టదేవాన్ని తెల్లని పూలతో పూజించడం. తదుపరి కర్కాటక రాశి వారు ఈరోజు జాగ్రత్త వహించాలి. ఒళ్ళు నొప్పులు బాధించే అవకాశం ఉంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ముదురు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్ర పారాయణం. తదుపరి సింహరాశి వారు చేసిన పనిని అనేకసార్లు చేసే అవకాశాలు ఉంటాయి. తల్లి తరపు బంధువులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రద్ధ తగ్గుతుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు తెలుపు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ పారాయణ. తదుపరి కన్యారాశి వారికి రోజంతా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు బాగుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ప్రేమలు ఫలించి పెద్దల అంగీకారాన్ని నోచుకుంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బూడిద. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టక పారాయణ. తదుపరి తులారాశి వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి. సౌకర్యాలున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. నిద్రలేమి సమస్య ఉంటుంది. రహస్య శత్రువులను కనిపెడతారు. దృష్టి దోషాలు పెరుగుతాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు పసుపు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్ర పారాయణం. తదుపరి వృశ్చిక రాశి వారికి నూతన ఉత్సాహం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు చిలకాకుపచ్చ. పాటించవలసిన పరిహారం అర్జునకృతి దుర్గా స్తోత్ర పారాయణ. తదుపరి ధనుసు రాశి వారికి శ్రమ ఫలితాలు తక్కువ ఉంటాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఆరెంజ్. పాటించవలసిన పరిహారం శ్రీ శివాయ నమః అనే నామాన్ని జపించడం. తదుపరి మకర రాశి వారికి పెద్దగా ఇబ్బందులు లేవు. స్థిర చిరాస్తుల అంశాలు లాభసాటిగా ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు కాఫీ. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ. తదుపరి కుంభరాశి వారి కెరీర్పై దృష్టి సారిస్తారు. ఫ్యామిలీ పైన దృష్టి పెడతారు. ఇంట్లో వాళ్ళకి కావలసిన సౌకర్యాలను అందిస్తారు. రిజిస్ట్రేషన్ లాంటివి లాభసాటిగా ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు పింక్ కలర్. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్ర పారాయణ. తదుపరి మీన రాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉంటుంది. ఆఫీస్పై దృష్టి సారిస్తారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నలుపు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణ.